గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఎన్నాళ్ళలో వేసిన హృదయం సీరియల్కి కూరగాయలు అమ్మేవాడి క్యారెక్టర్కి వెళుతున్నాను అండి. నేను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. ఇంటి దగ్గర నుంచి అంటే నాది జేఎన్టీయూ ప్రగతి నగర్ అండి. ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యానండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. నిన్న సాయంత్రం 5:45కి ఎన్నాళ్ళలో వేసిన హృదయం సీరియల్ మేనేజర్ గారు కరుణాకర్ గారు 5:45కి నాకు కాల్ చేయడం జరిగిందండి. అయితే నేను లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళానండి. ఆ సెట్లో ఉండిపోయానండి. సెట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి. ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఆ ఫోన్ ఇవ్వడం జరిగిందండి. అందుకని నేను ఆయనతో మాట్లాడలేకపోయానండి. ప్యాకప్ అయిన తర్వాత 6 o'clockకి సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6:10కి ఫోన్ తీసుకున్నాను అండి. ఫోన్ తీసుకున్న తర్వాత మిస్ కాల్ చూసుకుంటే ఎన్నాళ్ళలో వేసిన ఉదయం మేనేజర్ గారు కరుణాకర్ గారిది మిస్డ్ కాల్ ఉందండి. సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమయ్యా ఫోన్ ఎత్తలేదేంటి, హాఫ్ అన్ అవర్ ముందు చేశాను అన్నారండి. సార్ అలా కాదు సార్, ఇలాగ నేను షూట్కి వచ్చాను, షూట్లో ఉండడం వల్ల నేను లిఫ్ట్ చేయలేకపోయానండి, ఇప్పుడే చూశాను సార్ అని చేశానండి. అయితే రేపు అవైలబుల్ ఉన్నారా అని అడిగారు సార్. సార్ ఉన్నానని చెప్పాను. అయితే డ్రెస్సెస్ విషయాలు చెప్తాను, 1 minute వెయిట్ చేయి ఫోన్లో అన్నారు. ఉన్నాను సార్, వెయిటింగ్లో ఉన్నాను. ఈ లోపల డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారిని అడిగారు. అది కూరగాయలు అమ్మేవాడి క్యారెక్టర్కి ఏం కావాలి, డ్రెస్సెస్ ఏంటి అనేది వివరాలు చెప్పడం జరిగిందండి. సరే చెప్పిన తర్వాత రేపు మార్నింగ్ 8 o'clock కల్లా మీరు వచ్చేసేయండి మన ఎస్ స్టూడియో అన్నారండి. ఎస్ స్టూడియో అంటే ఎక్కడంటే మైనాబాద్ వెళ్ళే దగ్గర అజీజ్ నగర్ అని ఉంటుందండి. అజీజ్ నగర్లో చిత్రమందిర్ పక్కనే ఉండేది, స్టార్టింగ్లోనే ఉంటుందండి. అది ఎస్ స్టూడియో అండి. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు 30 kilometers ఉంటుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యానండి. పెట్రోల్ కోసమని ఇక్కడ హైటెక్ సిటీ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందండి. ఎప్పుడు ఇక్కడ ఆగి పెట్రోల్ కొట్టించుకోవడం జరుగుతుందండి. ఇక్కడ నేను పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి సెంటర్ నుంచి నానక్రామగూడ సర్కిల్ అండి. నానక్రామగూడ నుంచి నార్సింగ్ వెళ్ళి అక్కడ నార్సింగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మంచిరేవులు ఉంటుందండి. మంచిరేవుల తర్వాత వికారాబాద్ వెళ్ళే రోడ్లో అంటే చేవల్ వెళ్ళే రోడ్ అండి. అక్కడ అప్పా జంక్షన్ ఉంటుంది. అప్పా జంక్షన్ దాటిన తర్వాత మన గవర్నమెంట్ది జింకల పార్క్ ఉంటుందండి. జింకల పార్క్ దాటి ఒక 4 kilometers వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో చిత్రమందిర్ బోర్డు ఉంటుందండి. ఆ చిత్రమందిర్ బోర్డు దాటిన తర్వాత ఉన్నదే ఎస్ స్టూడియో అండి. అక్కడికి చేరుకోవాలండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీతోటి మరిన్ని విశేషాలు పంచుకుంటానండి. అండి ఇప్పుడు మనం గచ్చిబౌలి జంక్షన్ అంటే సెంటర్ వరకు వచ్చామండి. ఇది జంక్షన్ ఎందుకని అన్నానంటే ఇప్పుడు ఇలాగ లెఫ్ట్లోంచి వెళ్తేనేమో మనకి శంషాబాద్ వెళ్ళొచ్చండి, అలాగే శంకరపల్లి ఫైనల్ డిస్ట్రిక్ట్ అవన్నీ వెళ్ళొచ్చండి. అలాగే ఇలా స్ట్రైట్ వెళ్ళామనుకోండి, స్ట్రైట్ కనిపిస్తుంది. ఈ రోడ్లో వెళ్తే లింగంపల్లి వెళ్తుందండి. అలాగే పైన బ్రిడ్జి ఉంచండి, ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తే ఐకే వస్తుంది. ఐకే కాడ నుంచి సైబర్ టవర్ కాడ నుంచి జేఎన్టీ వెళ్ళొచ్చండి. అలా లెఫ్ట్కి వెళ్తే కొండాపూర్ వెళ్ళొచ్చండి. అలాగే రైట్కి వెళ్తేనేమో మన మాదాపూర్ వెళ్ళొచ్చండి. ఇవన్నిటికి ఇది జంక్షన్ అండి. అందుకంతా దీన్ని జంక్షన్ అవ్వడం జరిగిందండి. మీరు చూస్తారని వీడియో తీస్తున్నానండి, చూడండి. ఆ లొకేషన్ చేరుకున్నానండి. వచ్చి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారిని కలవడం జరిగింది. అలా మేనేజర్ గారిని కూడా కలిసానండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఏమో డ్రెస్ వేసుకొని రెడీ అయ్యానండి. అలాగే టిఫిన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారిని కలిసి స్క్రిప్ట్ తీసుకుని స్క్రిప్ట్లో నా డైలాగ్స్ ఏంటో చూసుకోవాలండి. కూరగాయల వ్యాపారి క్యారెక్టర్ అండి. అయితే చిన్న కరెక్షన్ అండి, ఇది ఎన్నాళ్ళలో వేచిన హృదయం కాదండి, అన్నపూర్ణమ్మ క్యాటరింగ్ అండి. అంటే సేమ్ మేనేజర్ గారు ఎన్నాళ్ళలో వేసిన హృదయం సీరియల్ మేనేజర్ గారు అది ప్లస్ ఇది కూడా చేస్తున్నారండి. ఈ సీరియల్ పేరు అన్నపూర్ణ క్యాటరింగ్ అండి. ఉంటానండి ఈరోజుకి ఇంతే. నమస్తే.